చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఏపీ జేఏసీ చైర్మన్ బి శ్రీనివాసులు తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్య సమితి పిలుపు మేరకు నల్లబాడ్జతో మహావీర్ సర్కిల్ నుండి కడప కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించారు. 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ అసోసియేషన్ కామ్రేడ్స్ అందరికీ కూడా మా సొంత డబ్బులు ప్రభుత్వం వాడుకున్నది కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మా జీపీఎఫ్ అకౌంటు, మా ఏపీజీఎల్ ఇన్సూరెన్సు, మా మెడికల్ రీఎంబర్స్మెంటు, మా సరెండర్ లీవ్లు గత 3 సంవత్సరాల నుంచి 21, 22, 23 మళ్ళీ 3 నెలలు పోతే సరెండర్ లీవ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. 4వది కూడా డ్యూ ఉంటుంది. మరి దీనికైతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం తీసుకుంటుంది. మాకైతే ఏ రోజు కూడా ₹1 మా అకౌంట్లో పడడం లేదు. మరి ఈ విధంగా మా ప్రభుత్వం మాకు రావాల్సిన డబ్బులన్నిటి కూడా ప్రభుత్వం వారుకొని వేరేది. అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్, హెల్త్ కార్డుకు ప్రతి నెల మా దగ్గర నుంచి 300, 400 క్యాడర్ను బట్టి ప్రభుత్వం కట్ చేసుకుంటుంది. ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వకుండా మరి మా మెడికల్ బిల్లు పెండింగ్ పెడుతుంది. అదేవిధంగా పీఆర్సీ మరి 30% శాస్త్రీయంగా 30% రేట్లకు అనుగుణంగా, ధరలకు అనుగుణంగా పెంచాలని మేము అడగడం జరుగుతుంది. దాని ప్రభుత్వం ఇంతవరకు చలనం కూడా లేదు. మరి రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది. నోటిఫికేషన్ వచ్చినాక ఏ రాయితీలు ఇచ్చేదానికి ప్రభుత్వానికి రైట్ ఉన్నది కాబట్టి నోటిఫికేషన్ రాకముందే ఇవ్వాలని కూడా కోరుకోవడం. అదేవిధంగా కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తారన్నారు. మేమందరూ కూడా సంతోషం చెప్పి జేజేలు కొట్టడం జరిగింది. దాన్ని ఇంతవరకు అమలు చేసే పరిస్థితులు లేదు. మరి ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్ అందరూ కూడా రెగ్యులర్ చేయాలని కూడా అడుగుతున్నాం. అదేవిధంగా ఓపీఎస్ నుంచి సిపిఎస్గా ఉన్న దాన్ని ఓపీఎస్ ఇస్తానని కదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వచ్చిన